గాలి మానవాళికి జీవమిస్తుంది. కానీ అదే గాలి కోపం తెచ్చుకుని సముద్రం మీద ఊదితే అది తుఫాన్గా మారుతుంది. ఇప్పుడు ఆకాశం మీద మేఘాల యుద్ధం, సముద్రం మీద అలల తుఫాన్, తీర ప్రాంతాల్లో ప్రజల్లో ఆందోళన. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ మచిలీపట్నానికి 160 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై కాకినాడ సమీపంలో తీరం దాటింది. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, తుఫానికి పేరు ఎందుకు పెడతారు? క్రూర శక్తులు లాంటి తుఫాన్లకు కూడా మనుషుల పేర్లు పెడుతున్నారు. ఈ పేర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు నిర్ణయిస్తున్నారు? మొంథా అంటే ఏంటి? ఇప్పుడు చూద్దాం. తుఫాన్లకు పేర్లు పెట్టడం ప్రజల్లో అప్రమత్తత పెంచి ప్రభుత్వాల్లో చర్యలు వేగవంతం చేసే ప్రక్రియ. 2000 సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్, వరల్డ్ మెట్రాలజికల్ ఆర్గనైజేషన్తో కలిసి తుఫాన్ల పేర్ల ప్యానెల్ను ఏర్పాటు చేసింది. 2004 నుంచి భారత వాతావరణ శాఖ భారతదేశం, బంగ్లాదేశ్, మయన్మార్, మాల్దీవులు, ఒమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్లతో కలిపి ఈ ప్రక్రియను అమలు చేస్తోంది. ప్రతి దేశం ముందుగానే పేర్ల జాబితా సమర్పిస్తుంది. తుఫాను ఏర్పడినప్పుడు ఆ క్రమంలో వచ్చే పేరును వాడతారు. తుఫాను 2023 అంటే ఎవరూ గుర్తుపెట్టగారు. కానీ మిచోంగ్, అంఫాన్, తిత్లీ వినగానే మనసులో జ్ఞాపకం వస్తుంది. ఆ పేరు వినగానే ఆ భయం, ఆ నష్టం అన్నీ గుర్తుకొస్తాయి. ఇలా ప్రజలు జాగ్రత్తగా ఉంటారు. ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకుంటాయి. 2014లో ఒమన్ ఇచ్చిన పేరు హుదూద్ విశాఖపట్నం మీద 195 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చి దాదాపు 21,908 కోట్ల నష్టం చేసింది. 2018లో పాకిస్తాన్ సూచించిన తిత్లీ ఆంధ్ర, ఒడిశా తీరాలను ధ్వంసం చేసింది. 2019లో ఫణి దాదాపు 24,000 కోట్ల నష్టం చేసింది. 2020లో అంఫాన్ పశ్చిమ బెంగాల్ తీరాన్ని తాకి 100 మందికి పైగా ప్రాణాలు బలి తీసుకుంది. ప్రతి పేరు ఒక అర్థం కలిగి ఉంటుంది. హుదూద్ అంటే పక్షి, తిత్లీ అంటే సీతాకోక చిలక, ఫణి అంటే పాము, మిచోంగ్ అంటే మగపులి. ప్రతి దేశం తన భాష, సంప్రదాయం, ప్రకృతి నుంచి పేర్లు సూచిస్తోంది. ఇప్పుడు ఈ సీజన్ తుఫాన్ పేరు మొంథా. దీనిని సూచించింది థాయిలాండ్. థాయ్ భాషలో మొంథా అంటే సువాసన వెదజల్లే పువ్వు లేదా అందమైన పువ్వు. థాయ్ సంస్కృతిలో ఈ పువ్వు దేవాలయాల్లో, బౌద్ధ విగ్రహాల వద్ద నివేదించే పవిత్ర పుష్పం. ప్రశాంతతకు, శాంతికి ప్రతీక. ప్రకృతి చూపే విధ్వంసానికి పేరు మాత్రం ప్రశాంతతకు ప్రతీక. ఇది ప్రకృతి యొక్క వ్యంగ్యమా, లేక మనిషి భూమికి ఇచ్చిన పేర్ల వెనుక దాగిన ఆశా కిరణమా? పేర్లు రాజకీయ, మత, జాతి, లింగ చిహ్నాలకు అతీతంగా ఉండాలి. గుర్తుపెట్టుకోవడం సులభంగా ఉండాలి. ప్రజలకు హెచ్చరికలు అందించడంలో సహాయకరంగా ఉండాలి. తుఫాన్ల పేర్లు ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా సూచిస్తారు. ఒక తుఫాను ఎక్కువ నష్టం చేస్తే ఆ పేరు ఇక మళ్ళీ వాడరు. ఎందుకంటే ఆ పేరు ప్రజల మదిలో భయానికి ప్రతీకగా నిలుస్తుంది. హుదూద్, ఫణి, అంఫాన్ ఇవి ఒక చరిత్ర. గాలికి పేరు పెట్టడం అంటే ప్రకృతికి గుర్తు పెట్టడం. ప్రతి పేరు ఒక జ్ఞాపకం, ఒక గాయం, ఒక పాఠం. ప్రతి తుఫాను మనకు చెబుతోంది, మనిషి ప్రకృతిని ఆపలేడు, కానీ ముందే అర్థం చేసుకుంటే తాను కాపాడుకోగలడు. మొంథా పేరుకి మాత్రమే పువ్వు, శక్తి మాత్రం సముద్రం సొంతం. తీరం పక్కన నిలబడి ఉన్న మనుషులు ఒక్క మాట గుర్తుంచుకోవాలి: తుఫాను వచ్చినా అప్రమత్తతే మన రక్షణ.